అందరికీ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని విధంగా అందరితో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా మరొకసారి గంధరన్న గారికి, అదేవిధంగా ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడని ఇక్కడ మనము చదువుకుని ఉంటున్నాం. దేవుని ప్రియబిడ్డలైనటువంటి మనమందరము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని సంబంధులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరము కూడా చెడు కార్యమును విడిచిపెట్టి మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యోహాను రాసిన 3వ పత్రికలో గాయి గురించి, అదేవిధంగా డేత్ త్రోప్ అనే వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఇంకొక వ్యక్తి గురించి కూడా రాయబడి ఉంది. ఈ యొక్క 11వ వచనంలో మనం చూసినట్లయితే మనం అందరము కూడా మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. చాలా మంది ఈ దినాలలో మనం గమనించినట్లయితే మంచి కార్యమును చేయక చెడు కార్యమును చేసి దేవుని నుంచి దూరం అయిపోయే వారు ఉన్నారని మనము గమనిస్తూ ఉంటాము ఈ దినాలలో. దేవుడు ఇక్కడ గాయని గురించి కూడా రాపించుంటున్నాడు. అతని కొరకు ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. గాయ గురించి అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండవాలని రాస్తూ ఉండడం కూడా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనమందరము కూడా మంచి కార్యమును చేయవాడై ఉండాలని, ఎవరైతే మేలు చేస్తారో వారు దేవుని సంబంధులని, కీడు చేయవాడు దేవుడి చోట్లని ఇక్కడ వాక్యంలో రాయబడింది. మనమందరము కూడా కీడు చేయకుండా మేలు చేసే వారమై ఉండాలని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. కీడు ఒక్కరము కూడా ఎవరికి తలపెట్టే వారమైనప్పుడు అందరము కూడా మేలు చేస్తూ దేవుని నామ మహిమార్థమై మనం అందరము కూడా పరిచర్యలు ముందుకు కొనసాగుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఈ లోకంలో జీవించే వారము. దినాల్లో మనం గమనించినట్లయితే సంఘాలలో, అదేవిధంగా ఒకరికి సేవకునికి మధ్య, ఒక సేవకునికి కీడు చేసుకోవడము, ఒకరికి ఒకరు విరోధముగా ఇబ్బందులు గురి చేయడము మనం గమనిస్తుంటాం. అక్కడక్కడ మేము ఇక్కడ కడప ప్రాంతంలో కూడా మనం చూసినట్లయితే చాలా మంది సంఘాలలోనే సేవకునికి పడకపోవడము, సంఘాలు విడిపోవడము, 2 వర్గాలు అయిపోవడము కడప ప్రాంతంలో చాలా చోట్ల ఈ విధంగా జరుగుతుంది. అంటే ఈ విధంగా జరగడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు మంచి కార్యమును అనుసరించి నడుచుకోకుండా ఇతరులకు కీడు చేసే వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క సేవకులే ఈ దినాల్లో గమనించినట్టయితే ఒకరికి ఒకరు కీడు చేసుకోవడము, సంఘాల నుంచి విడిపోవడము, సంఘాలలో గుంపులు 2 వర్గాలుగా ఏర్పరచడం, ఇదంతా కూడా చేయడం ద్వారా ఏమవుతుందంటే దేవుని నామానికి మనము అపఖ్యాతి తెచ్చేవారముగా ఉంటాం. అందుకే మనం అందరం ఎల్లప్పుడూ మనం కీడు చేసినప్పటికి కూడా మేలు చేసేవారముగా ఉంటాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, కీడు చేయటం అని మనం అందరము కూడా మేలు చేసేవారం ఉండాలని వాక్యంలో రాయబడింది. ఇక్కడ దేవుని సంబంధులని ఇక్కడ మనం చదువుకుని ఉంటున్నాం. దేవుని సంబంధులు ఎవరనేది ఈ యొక్క ఉదయకాలంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఇక్కడ 3వ యోహాను రాసిన పత్రిక
11వ వచనంలో గమనించినట్లయితే దేవుని సంబంధులు ఎవరంటే మేలు చేయవాడు దేవుని సంబంధని ఇక్కడ వాక్యంలో రాయబడి. ఎవరైతే మేలు చేస్తారో వారందరూ కూడా దేవుని సంబంధులు. మేలు చేయని వాడు ఎవరంట? వాడు దేవుని చూడని వాడు, దేవుని రుచి చూడని వాడు. దేవుని గురించి తెలుసుకోక విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ, దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోకుండా విరోధమైనటువంటి కార్యాలు చేయవారందరూ కూడా దేవుని చూడని వారు, దేవుని గురించి తెలుసుకోక కీడు చేయవారైనారని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా ఇతరులకు మేలు చేసే వారమే ఉండాలి. వాక్యంలో గమనించుకుంటే ఆ యొక్క పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క మరణం, ఆయన పునరుత్థానం గురించి, రెండో రాకడ గురించి తెలియజేస్తుంటే పౌలు శీలను పట్టుకొని వారిని చెరసాలలో వేయడము, వాళ్ళని కొట్టడము మనం గమనిస్తుంటాం. అపోస్తల కార్యములు చదువుకొని ఉంటుంటాం, ధ్యానించుకుంటాం. కానీ ఆ యొక్క పౌలు శీలలు వాళ్ళకు హాని చేయకుండా ఆ యొక్క చెరసాలలో బాధలు అనుభవిస్తూ చెరసాల్లో కూడా ప్రభువును కీర్తించడం, భయపరచడం మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం అందరము కూడా మనము ఎల్లప్పుడూ కూడా మేలు చేసేవారం ఉండాలి. దేవుని సంబంధులైన చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరము కూడా మేలు చేసేవారం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టయితే దావీదు మేలు చేస్తే సౌలు ఆ యొక్క దావీదుకు కీడు చేయడం మనం చూస్తాం. దావీదు ఆ యొక్క దేవుడి ప్రజల మీదకి గొలియాతు వచ్చినప్పుడు ఎవరు కూడా గొలియాతు మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళలేకపోయారు. కానీ దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ యొక్క గొలియాతును చంపివేస్తే సౌలు దావీదు మీద విసుచూపు చూడడం, సౌలు దావీదును చంపాలని అనుకోవడం, సౌలును ఇబ్బంది పెట్టాలని సౌలును తరమడము, ఇవన్నీ కూడా మనం వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ఎందుకు సౌలు ఈ విధంగా చేశాడంటే అతడు దేవుని ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తుంటున్నాడు. దేవుడు మేలు చేయమని తెలియజేస్తే ఇతడు మేలు దావీదు ద్వారా మేలు పొందిని ఇతడు దావీదుకి కీడు చేయడం మన వాక్యంలో గమనిస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయం అందు మనం ఒకటి తెలుసుకునే వారం ఉండాలి. దేవుని సంబంధాలు ఎవరైతే మొదటిగా మేలు చేయవాడు దేవుని సంబంధాన్ని మనము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించే వారం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఊచి చేయగలిగిన వాడు వచ్చాడు. ఊచి చేయగలిగిన వాడిని ప్రభు స్వస్థపరిస్తే, ఆయన ఆ యొక్క వ్యక్తిని బాగు చేస్తే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన కీడు చేసినట్లు విధంగా ఏం చేస్తుంటున్నారు? ఇది విశ్రాంతి దినము, దానికి బాగు చేయకూడదు అని యేసు క్రీస్తు ప్రభు మీద విరోధముగా మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం. వాక్యం గమనిస్తే ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం అందరం కూడా ఒకటి తెలుసుకునే వారం ఉండాలి. ఎవరైతే మేలు చేస్తారో వారందరూ కూడా దేవుని సంబంధులు. పరిచర్య చేస్తుంటున్నాం, మంచిదే. ఈ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరము కూడా గమనించే వారం ఉండాలి. మనం అందరము కూడా మేలు చేస్తూ దేవుని మహిమార్థమై మనము పరిచర్లో ముందు కొనసాగే వారం ఉండాలి. ఏ ఒక్కరికి కూడా హాని తలపెట్టకూడదు, ఏ ఒక్కరికి కూడా కీడు తలపెట్టే వారమే ఉండకుండా పరిచర్లో ముందు కొనసాగే వారం ఉండాలి. ఎక్కువగా ఈ దినాల్లో అయితే మందిరాలలో ఈ విధంగా సేవకులకి ఏం చేస్తుంటున్నారంటే కీడు చేసుకుంటున్నారు. వాళ్ళ పరిచర్లకు ఇబ్బందికరంగా మాట్లాడడం, ఇబ్బందికరంగా కార్యాలు చేయడం, ఈ విధంగా చేయడం వల్ల మనం ఏ విధంగా ఉంటున్నామంటే మనము మేలు చేయని వారంగా ఉంటున్నాం. దేవుడికి విరోధమైనటువంటి పని చేస్తుంటున్నామని మనము తెలుసుకునే వారమై ఉండాలి. మొదటిగా దేవుని సంబంధాలు ఎవరంటే మేలు చేయవాడు దేవుని సంబంధాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. రెండో మాట కూడా మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని సంబంధాలు ఎవరంటే రెండవదిగా ఇక్కడ చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధాలు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. చిన్నపిల్లరా అంటున్నాడు.
అంటే చిన్న పిల్లలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం లేదు కాదు, కానీ మనం అందరం కూడా దేవుని దృష్టిలో చిన్న పిల్లలమే. ఇంకా మనం అందరము కూడా దేవుని సన్నిధానంలో మనము నేర్చుకుంటున్నాం. అందుకే వాక్యంలో రాయబడింది, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు ప్రభు. ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎల్లప్పుడూ ప్రభు యొద్ద నేర్చుకుంటూ ఉండేవారమే ఉండాలి. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని వచ్చు అనే వారమే ఉండకూడదు. ఆ విధంగా మనం ఉంటున్నామంటే మనము హెచ్చించుకునే స్వభావం కలిగి ఉంటున్నామని మనం ఒకసారి గ్రహించే వారం ఉండాలి, ఆలోచించే వారం ఉండాలి. ఇక్కడ రెండోదిగా గమనించండి, ఇది రాయబడింది, చిన్నపిల్లల మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారని ఇక్కడ వాక్యంలో చదువుకుని ఉంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అనుభవం పొందిన వారం అందరము కూడా దేవుని సంబంధులు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని సంబంధులు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు అందరము కూడా ఎవరమంటే దేవుని సంబంధులం. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు అందరము కూడా దేవుని సంబంధులం. దేవుని సంబంధులమైనటువంటి మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటున్నాం. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేసుకుంటున్నాడంటే బలహీనులు ఉన్నటువంటి మనం అందరినీ కూడా బలపరుస్తుంటున్నాడు. శక్తి లేని మనందరికీ ప్రభు శక్తిని అనుగ్రహిస్తుంటున్నాడు. పరిచర్యను ఏ విధంగా చేయాలనో జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. పరిచర్యలు ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా మనము ప్రభు కొరకు ఏ విధంగా ఇంకా గొప్ప కార్యాలు చేయాలన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు లోకంలో, మనలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు. మనం బలహీనులమే, మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. మనం చేతకని వారమే, మన దేవుడు సమస్తమును చేయవాడై ఉన్నాడు. రెండోదిగా గమనించినట్లయితే ఎవరు దేవుని సంబంధాలు అంటే ఆత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు. దేవుని ఆత్మ మనలో ఉంది గనక మనం ఎంతటి కార్యాన్నైనా మనం చేయగలిగే వారమైనా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టు దావీదు గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే దావీదు నమ్మాడు, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, నాలో ఉన్న దేవుడు శక్తిమంతుడు, నాలో ఉన్న దేవుడు గొప్ప కార్యాలు ఇచ్చేవాడని దావీదు నమ్మడం ద్వారా దావీదు గొలియాతును ఓడించగలిగాడు. మనం గమనించినట్లయితే ఎలీషా మీదికి గొప్ప సైన్యం వచ్చి చుట్టుకుని ఉంది. అక్కడ ఎలీషాను ఇబ్బంది పెట్టాలని గుర్రములు ఈ విధంగా వాళ్ళు ఆ ఎలీషా మీదకి రావడం మనం వాటిలో మనం చదువుతాం. కానీ సిరియా రాజు అతని గుర్రములు రథములు పట్టణములు చుట్టుకొని ఉన్నప్పుడు ఆ యొక్క ఎలీషా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అవే మాత్రమే చూశాడు. కానీ ఈ యొక్క ఎలీషా ఏం చేశాడంట, అతని చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలతో నింపబడి ఉన్నాయని అతడు ఆ యొక్క పనివాడు గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే అతని మనోనిద్రాలు వెలిగించబడ్డాయో అతడు చూడడం మన వాక్యంలో మనం చూస్తాం. దేవుడు ఎలాంటి వాడు అంటే బలహీనమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మన పక్షాన యుద్ధము చేయవాడైనాడు, మనలో ఉండేవాడైనాడు. కనుక దేవుని ఆత్మ చేత మనం అందరము కూడా నింపబడి ముందుకు కొనసాగే వారమై ఉండాలని ఇక్కడ వాక్యము రాయబడి. అందుకే రెండోదిగా దేవుని సంబంధాలు ఎవరంటే ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అనుభవం పొందిన వారందరూ కూడా దేవుని సంబంధులు. మనం అందరము కూడా ఈ లోకంలో నడుస్తుంటున్నామంటే అది పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం అందరము కూడా నడిపించబడుతుంటున్నాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కరము కూడా మనం అందరము కూడా ఎవరమంటే దేవుని సంబంధాలను. మనలో రెండు ఆత్మలు ఉంటున్నాయి, ఒకటి దురాత్మ, ఒకటి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చెప్పిన రీతిగా మనం నడిచినట్టయితే మనం అందరము కూడా ఏ విధంగా ఉంటామంటే దేవుని సంబంధాలుగా ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. ఒకవేళ దురాత్మ చెప్పిన రీతిగా మనం నడుస్తూ ఉన్నట్టయితే దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేయడం లేదని మనకు అర్థమైపోతుంది. అననీయ సప్పిర ఇద్దరు ఉంటున్నారు. వారి జీవితంలో గమనించినట్లయితే వారు భూమి అమ్మి దేవునికి ఆ యొక్క వచ్చినటువంటి అమౌంట్ ఆ యొక్క దేవునికి ఇవ్వాలనుకుంటున్నారు. పేదరు పాదాలు ఎంత పెట్టాలనుకున్నారు. కానీ ఆ యొక్క ధనాన్ని ఎప్పుడైతే చూచారో వాళ్ళు ఏం కలిగిందంటే ధనం మీద ఆశ కలిగింది. ముందు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు ధనాన్ని చూడగానే ఏమైపోయిందంటే ఆ ధనం మీద ఆశ రావడం ద్వారా అలా ధనాన్ని ప్రేమించడం ద్వారా వారు తాము మోసం చేసుకొని
ఆ డబ్బు తీసుకొని పేతురు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా మరణించడం ఆత్మలో మనం చూస్తున్నాం. మరిగా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు ఎప్పుడైతే దుష్టునికి చోటిచ్చారు, ఎప్పుడైతే వారు ధనాన్ని ప్రేమించారో వారు మరణించడం ఆత్మలో మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా మనం ఆత్మచేత నడిపించబడుతుంటున్నామా లేదా అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఒక చెడు సన్నివేశం మనకు కనపడినప్పుడు రెండు ఆత్మలు మనలో పనిచేస్తుంటాయి. సాతాను ఆత్మ మనల్ని చూడమని ప్రేరేపిస్తుంది, దేవుని ఆత్మ ఇది చూడకూడదని మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంటే మనం ఏం చేస్తామంటే మన యొక్క కన్నులను పక్కకు తిప్పుకుంటాం, లేకుంటే ఆ వైపుకు చూసి మనము అపవిత్రపరచబడే వారమే. ఒకటి మనం గమనించే వారమే ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఏ విధంగా ఉంటారంటే గొప్ప కార్యాలు చేసేవారు అంటారు. బలహీనమైనప్పటికీ కూడా దేవుడు బలపరిచేవాడే, చేతగాని వారమైనప్పటికీ కూడా దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు ఇచ్చేవాడే. ఈ యొక్క ఉదయకాల సమయం అందు రెండోదిగా ఎవరు దేవుని సంబంధులు అంటే దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వారందరూ కూడా దేవుని సంబంధం. అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడింది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ యొక్క శిష్యులు మొదటిగా భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుకు సెలవు వేసిన తర్వాత శిష్యులు భయపడ్డారు, దాక్కున్నారు వాళ్ళు. ఎందుకంటే వారు భయం కూడా వెళ్తుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువును సెలవు వేశారు, మమ్మల్ని కూడా సెలవు వేస్తారేమని శిష్యులు దాక్కోవడం మనం వాక్యంలో మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆత్మ చేత నింపబడ్డారు, ఆ మేడగది మీద పరిశుద్ధాత్మని ఎప్పుడైతే వారు పొందుకున్నారో, పేతురు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనన్న పేతురు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించడం, యేసుక్రీస్తు ప్రభు కొరకు చనిపోవడానికి నిలబడడం మన వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళు ప్రకటించడం వాక్యంలో మనం చూస్తాం. భయపడకుండా అంటే ముందుగా వారిని మనం వాక్యంలో గమనించినట్లయితే ఎవరైతే భయపడ్డారో, ఎవరైతే చంపేస్తారని భయపడిన శిష్యులే దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత చావుకు సహితం వాళ్ళు సిద్ధపడము మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం వాక్యం ఉంటున్న మనం అందరం కూడా ఒకటి తెలుసుకునే వారం అండి, దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతుంటున్నామా లేదా అనేది ఒకటి మనం తెలుసుకునే వారం అండి. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే చాలా మంది కూడా దేవుని ఆత్మచేత నడిపించబడక త్రోవ తప్పిపోతుంటున్నారు. 12 మంది శిష్యులు ఉంటే 12 మందిలో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా దేవుని ఆత్మచేత నడిపించబడక అతడు మనం గమనించినట్టు డబ్బును ఆశించి వెండి నాణ్యాలను ఆశించి అతడు మరణానికి కొని తెచ్చుకోవడం వాక్యంలో మనం చేస్తుంది. ఈ యొక్క సమయంలో రెండోదిగా గమనించినట్లయితే ఆత్మచేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని సంబంధం. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది కనుక, దేవుని ఆత్మ చేత మనం అందరం కూడా నడిపించబడుతుంటున్నాము కనుక మనమందరము కూడా దేవుని సంబంధం. ఏ ఆత్మ చేత మనం నడిపించబడుతుంటున్నామో ఒకసారి గమనించే వారం ఉండాలని వాక్యంలో రాయబడింది. మూడోదిగా మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుతున్న సమయంలో 11-12 వచనాలు మనం చదువుదాం. మన ఒకని ఒకడు ప్రేమింపడం అనేది మొదటి నుండి మీరు విన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవినియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినవై నేను కనుక్కునే కదా అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. మూడోదిగా గమనించినట్లయితే దేవుని సంబంధులు ఎవరు అంటే నీతిని జరిగించేవాడు, సహోదరుని ప్రేమించేవాడు దేవుని సంబంధులని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఎవరు దేవుని సంబంధులు అంటే మూడవదిగా నీతిని జరిగించేవాడు, సహోదరుని ప్రేమించేవాడు దేవుని సంబంధం. మనమందరము కూడా నీతిని జరిగించే వారమై ఉండాలి. హేబేలు చనిపోయినప్పటికీ అతని క్రియలు ఏం చేస్తుంటున్నాయంటే సాక్ష్యం ఇస్తుంటున్నాయి. ఎందుకంటే ఈ యొక్క హేబేలు ఏం చేశాడు? నీతి క్రియను జరిగించాడు, దేవునికి మంచి అర్పణను ఇచ్చాడు. అతడు చనిపోయినప్పటికీ కూడా అతడు ఇచ్చినటువంటి ఆ కానుక, అతడు అర్పించినటువంటి అర్పణ ఏం చేస్తుందంటే అతని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఏ విధంగా ఉండే వారం ఉండాలంటే నీతిని జరిగించే వారం ఉండాలి. వాక్యంలో గమనించినట్లయితే ఎప్పుడైతే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడో అన్నైనటువంటి కయ్యూను ఏం చేశాడు చెప్పండి?
ఆ యొక్క హేబెల్ను చంపివేయడం మన వాక్యంలో చూస్తాం. అంటే నీతిని జరిగించలేకపోయాడు కయ్యూను, సహోదరుని ప్రేమించలేకపోయాడు కయ్యూను. మన జీవితాలలో కూడా మనము సహోదరుని ప్రేమించకుండా, నీతి క్రియలు మనము జరిగించకుండా ఉండి ఎంత పరిచర్య చేసినా వృధానే. వాక్యంలో రాయబడింది, ఇక్కడ మనం గమనించినట్లయితే సహోదరుని ప్రేమించే వారముగా ఉండాలి. అప్పుడు మనం నీతి క్రియలు మనము చేసేవారమై ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క హేబెల్ అర్పణ అంగీకరించాడు, కయ్యూనుకు కోపం రావడం, కయ్యూను చంపివేయడం ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. అందుకే కయ్యూను ఏమైపోయాడు? దేశ దిమ్మరైపోయాడు. ఈ యొక్క ఉదయకాలం ఉన్న వాక్యం మనకు కూడా గమనించేవారు ఉండాలి. మన క్రియలు నీతి నీతి కలిగిన క్రియలుగా మనం చేస్తుంటున్నాం. తబిత చనిపోయింది. తబిత చేసినటువంటి ఆ యొక్క క్రియలు ఏం చేస్తుంటాయి? ఆ యొక్క ఆమె పుట్టినటువంటి వస్త్రాలు చూసుకొని ఆమె చనిపోయినప్పుడు ఎంతగానో వారు వేడ కూడా మనం పరిశుద్ధంగా ఉండడం మనం చూస్తాం. నీతి క్రియలు జరిగించేవారు చాలా మంది జీవితాల్లో గమనించినట్లయితే సహోదరుని ప్రేమించకుండా నీతి క్రియలు జరిగించిన వారుగా ఉంటారు. ఎవరైతే నీతిని జరిగిస్తారో, సహోదరుని ప్రేమిస్తారో వారందరూ కూడా దేవుని సంబంధులు. యేసోపును అన్నదమ్ములు ఏం చేశారు? అన్నదమ్ములు ప్రేమించలేకపోయారు. యేసోపును ఆ యొక్క పరాయి దేశంలో ఉన్నటువంటి వ్యక్తి గమ్మివేయడం మనం వాక్యంలో మనం చూస్తాం. ఐగుప్తుని గమ్మివేయడం వాక్యంలో మనం చూస్తాం. అంటే యేసోపును అన్నదమ్ములు ప్రేమించలేకపోయారు. ఇది నాలో చాలా మంది కూడా పరిచయంలో కూడా మనం గమనించుకుంటే ఒకరినొకరు ప్రేమించుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఒకరినొకరు క్షమించుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఒకరికొకరు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు. మనం అందరము కూడా దేవుని సంబంధులము గనుక మన సహోదరులను మనం ప్రేమించే వారమైనా, నీతిని జరిగించే వారమైనా. అందుకే వాక్యంలో రాయబడింది, మొదటిగా ఆయన రాజ్యము నీతిని మనం అందరం కూడా వెతికే వారమైండాలి అని చెప్పిన రీతిగా మనం చేస్తూ ఉన్నట్టయితే మనం దేవుని సంబంధంలో ఎంత పరిచయం చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని యొక్క కార్యాలు చేసినా, నువ్వు నీతిని జరిగించకుండా, సహోదరుని ప్రేమించకుండా మనం ఎన్ని చేసినా వృధానే. మొదటిగా మనం అందరము కూడా సహోదరుని ప్రేమించే వారమైనా, సహోదరుని కొరకు మనం ప్రార్థన చేసే వారమైనా. వాక్యంలో గమనించినట్లయితే కయ్యూను చంపేశాడు హేబెలు. అలా కారణం ఏమిటంటే అతడు నీతిని జరిగించలేకపోయాడు, సహోదరుని ప్రేమించలేకపోయాడు. వాక్యంలో ఉంటున్న మనమందరము కూడా సహోదరులను ప్రేమించే వారం ఉండాలి, నీతిని క్రియలను జరిగించే వారం. కొన్నేళ్ళు మంచి క్రియలు చేశాడు. అందుకే కొన్నేళ్ళు చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. మనము చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభు వినాలన్నా, మనం చేస్తున్న ప్రార్థన ప్రభు జవాబు ఇవ్వాలన్నా, మనం అందరము కూడా ఏ విధంగా ఉండేవారం ఉండాలి? సహోదరుని ప్రేమించేవారం, నీతిని జరిగించేవారం. దేవుడు తప్పకుండా మన పక్షాన ఉండి కార్యం చేయవాడే. ఇక్కడ వాక్యంలో గమనించినట్టయితే మొదటిగా మేలు చేయవాడు దేవుని సంబంధి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు దేవుని సంబంధులు. అదేవిధంగా నీతిని జరిగించేవారు, సహోదరుని ప్రేమించేవారు దేవుని సంబంధులని వాక్యంలో మనం చదువుతున్నాం. 4వ మాటగా మనం చూద్దాం. చూడండి, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట విను, దేవుని సంబంధం కాని వాడు మన మాట వినడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. దేవుని సంబంధం ఏం చేస్తాడంటే దేవుని మాట వింటాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. దేవుని మాట వినేవాడందరూ, ఎవరైతే దేవుని మాట వింటారో వారందరూ కూడా దేవుని సంబంధులు. దేవుని మాట వినని వారు దేవుని సంబంధాలు కారని ఇక్కడ వాక్యంలో రాయబడింది. యోనా, నువ్వు నినివేకి వెళ్ళు, నినివే పట్టణస్తులు చెడిపోతున్నారు, వారి గురించి వారి మీదికి రాబోతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్ష గురించి నువ్వు తెలియజేయి అని యోనాకు చెబితే, యోనా నినివేకు బదులుగా తర్షీషుకు వెళ్ళడం వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే యోనా ఇప్పుడు దేవుని మాట వినని వాడుగా ఉంటున్నాడు, దేవుని మాటను పెడచెవి పెట్టిన వాడుగా ఉంటున్నాడు. దేవుని మాట ఎవరైతే వింటారో వారు దేవుని సంబంధులు. యోనా దేవుని మాట వినలేదంటే అతడు దేవుని సంబంధి కాదని మనం తెలుసుకునే వారం. లోకంలో ఉన్నటువంటి మనము కూడా పరిచర్య చేస్తున్నా, పరిచర్య చేస్తున్న మనమందరం కూడా దేవుడు చెప్పిన రీతిగా లోకంలో పరిచర్య చేసేవారం. మనకు ఇష్టం వచ్చినటువంటి పరిచర్య మనం చేసినట్లయితే మనము ఏ విధంగా ఉంటున్నామంటే దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య చేయడం లేదని మనం తెలుసుకునే వారం.
దేవుడు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి మనం చేస్తూ ఉన్నట్టయితే ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నది. సౌలు, నీవు అమాలేకులు రాజును, అమాలేకులను నీవు హతము చేయి అంటే సౌలుకు తెలియజేస్తే సౌలు ఏం చేశాడు? సౌలు దేవుని మాటను ప్రక్కన పెట్టి అగగు రాజును చంపివేయకుండా అతడు ఏం చేశాడంటే ఆ అగగు రాజును చంపకుండా ఉండడము, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చోట ఉన్నటువంటి మంచి మంచి ఆ పశువులు తీసుకొని రావడము సౌలు గురించి మనం ధ్యానించుకుని ఉంటాం. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ఈ యొక్క సౌలు కూడా దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవడం వల్ల అతని జీవితంలో ఎంతో నష్టాన్ని ప్రకటించుకున్నాడు. రాజ్యం పోయింది, పేరు ప్రఖ్యాతలు పోయాయి. అతని జీవితంలో గమనించినది దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి దురాత్మ చేత నింపబడ్డాడు. అతని జీవితంలో గమనించినట్లయితే దేవుని మాటను వ్యతిరేకించి గర్వాంధులై ఉండడము ఇక్కడ మన వాక్యంలో గమనిస్తాం. దేవుని మాట విని వారందరూ కూడా దేవుని సంబంధులని వాక్యంలో రాయబడింది. మోషే, నీవు బండతో మాట్లాడన్నాడు దేవుడు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు మోషే. అతని జీవితంలో గమనించినట్లయితే పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశంలోకి మోషే వెళ్ళలేకపోయాడు. పరిచర్య చేస్తున్న మనం అందరం కూడా దేవుని మాట విని ఆ యొక్క దేవుడు చెప్పిన రీతిగా నడిచినట్లయితే మనం దేవుని దగ్గర నుంచి మేలుడు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే వారము. దావీదు జీవితంలో గమనించినట్లయితే దావీదు దేవుని మాట వినడం ద్వారా దావీదు ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. అతని ఆ యొక్క రాజ్యం ఏమైందంటే స్థిరపరచబడింది. ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని మాటలు వింటాం. మనం అందరము కూడా దేవుడు చెప్పిన రీతిగా ఈ లోకంలో మనం నడిచినట్లయితే మనం అందరం కూడా దేవుని చేత ఆశీర్వదించబడే వారమైన. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం వాక్యాన్ని ధ్యానించుకుని ఉంటున్నాం. దేవుని సంబంధులు ఎవరంటే మొదటిగా మేలు చేయవాడు దేవుని సంబంధి. రెండవదిగా గమనించినట్లయితే ఆత్మ చేత నడిపించబడుతున్న వారు దేవుని సంబంధులు. నీతిని జరిగించేవారు, సహోదరుని ప్రేమించేవారు దేవుని సంబంధులు. నాలుగవదిగా గమనించినట్లయితే దేవుని మాట వినివారు దేవుని సంబంధాలని ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని ధ్యానించుకుని ఉంటున్నాం. ఈ విధంగా మనం అందరము కూడా మేలు చేస్తూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ నీతి క్రియలు జరిగించి సహోదరుని ప్రేమిస్తూ దేవుని మాట వింటూ ఈ లోకంలో నడుస్తూ దేవునికి దగ్గరగా ఉండి దేవుడు చెప్పినదిగా పరిచయం చేస్తూ దేవుని నా మహిమార్థమై ముందుకు కొనసాగుతూ ఆ డాక్టర్కి అనేక మందిని సిద్ధపరుస్తూ మనము కూడా సిద్ధపడుతూ ఈ లోకంలో ముందుకు కొనసాగుతూ ఆయన నామానికి మహిమ తెచ్చే వారముగా భూదిగంతములకు వరకు సాక్షులుగా మనం ఉండి లోకంలో ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ విధంగా మనం ముందుకు కొనసాగుతూ దేవుని నామ మహిమార్థం మనం జీవిద్దాం. ఆ విధంగా పరిచయం చేద్దాం. ఆ విధంగా దేవుని సంబంధాలుగా ఉండి దేవుని నామ మహిమార్థమై ఈ లోకంలో అనేక కార్యాలు చేసి దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవునికి మనం అందరము కూడా మహిమ, ఘనత, ప్రభావములు కలుగులాగున ఈ పరిచయం చేస్తూ ఆయన నామాన్ని మహిమపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ కూడా దయచేయాలని ఈ సమయంలో మనసారా ప్రభువును కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని అందించడానికి ప్రభు చెప్పిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అందరికి కూడా ప్రభు పేరిట మరొకసారి వందనాలు. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి కూడా ప్రభు స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం ఇంతటితో ముగిస్తుంటున్నాను. ఆమేన్.